సదావచ్చలి మాతృభూమి. నా పేరు పుష్పత నాయక్ అండి. రైతు గురించి మాట్లాడితే చాలు. రైతుకు అసలు రైతుకి ఏం తక్కువ అండి? వాళ్ళకు వచ్చే పథకాలు, వాళ్ళకు వచ్చే హామీలు అన్నీ ఇన్ని కావు అని చాలామంది మాట్లాడుతుంటారు కదా. ఒకసారి రియాలిటీలోకి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్నటువంటి రైతులకి ఎటువంటి సహాయ సహకారాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఏడీ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, అదే ఏవో కానీ, అదేవిధంగా విఆర్ఓ కానీ, ఫీల్డ్ ఆఫీసర్లు కానీ, ఎవరైనా సరే వీరు ఆ రైతుల వరకు చేరుతున్నారా? పంట నష్టాల గురించి కానీ, పంట యొక్క లబ్ధుల గురించి కానీ, నష్టపరిహారాల గురించి కానీ, లాభాల గురించి, ఏ పంట ఏ సీజన్లో ఏ పంట వేస్తే లాభం వస్తుంది, దిగుబడి వస్తుంది, అధిక మొత్తంలో మనకు అన్నీ చేకూరుతాయని చెప్పడం కానీ, ఏ ఆఫీసర్లు కానీ ఆ ఊరి యొక్క అడుగుజాడల్లో అడుగు పెట్టినట్టు ఇప్పటి వరకు లేవండి. అదే కడప జిల్లా చక్రాపేట మండలం ఎరుగుడి గ్రామము చివరన ఉన్నటువంటి బియ్యం తాండా, గరుగు తాండా, ఈ తండాల యొక్క దుస్థితి, కనీసం తాగునీటి సౌకర్యం కూడా 1 కిలోమీటర్ దూరం వెళ్ళి వీరు తాగడానికి నీరు తెచ్చుకోవాల్సింది. అదేవిధంగా ఫిల్టర్ వాటర్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో, ఈ జనరేషన్లో, ఈ ఏఐ యుగంలో కనీసం తాగడానికి నీటి వసతి కూడా వారికి సరి అయిన సౌకర్యం వారికి లేదు. అంతటి దుస్థితిలో వారు ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనకు ఇప్పుడు ఉన్న జనరేషన్లో సెల్ ఓపెన్ చేస్తే మనం ఎక్కడున్నాము గూగుల్లో చూపించే స్టేజ్లో, అంత టెక్నాలజీలో, హై టెక్నాలజీలో మనం బ్రతుకుతున్నాము. కానీ ఆ గ్రామ ప్రజలు, ఆ తాండావాసులు, వారికి ఉన్నటువంటి హామీల గురించి చెప్పేవాళ్ళు కానీ, ఏ పంట గురించి అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసే ఆఫీసర్ల గురించి కానీ, అంతెందుకండి ఆ ఊరి విఆర్ఓ ఎవరో కూడా వారికి తెలియదంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా మీరు చెప్పండి, ఆ తాండాకు కానీ, ఆ గ్రామానికి కానీ ఆఫీసర్లు పోయి ఏ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎంత మాత్రం పనిచేస్తున్నారు? మనకు స్టేట్ గవర్నమెంటు పథకాలు ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంటు పథకాలు ఇస్తుంది. మరి ఆ పథకాల గురించి చెప్పే నాదుడు ఎవరు? ఆ గ్రామాల్లో కనీసం నెట్వర్క్ సౌకర్యం కూడా సరిగా ఉండదండి. అటువంటి వారు సెల్లుల్లో చూసి ఏమి తెలుసుకుంటారు? సమయానికి ఎవరు వారికి చెప్తారు? ఆ పంట నష్టాన్ని గురించి కానీ, పంట లాభాల గురించి కానీ తెలియజేసే ఆఫీసర్లు ఎందుకు, ఎక్కడున్నారు వాళ్ళు? ఆ ఆఫీసర్లను పోయి కలిస్తే, సచివాలయాలకు పోయి కలిస్తే, నేను ఆ పదం వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు, కానీ అక్కడ రైతులను చీత్కారంగా అసహించుకుంటూ, గౌరవ మర్యాదలు లేకుండా, రైతు అనే గౌరవం లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు స్పందిస్తున్నటువంటి తీరు చాలా దయనీయకరము, బాధాకరము. దీని గురించి నేను కూడా ఒక గిరిజన బిడ్డగా వారి పట్ల చూపించేటువంటి ఈ నిర్లక్ష్య భావనను ఖండిస్తున్నానండి తీవ్రంగా. నా యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి తెలియజేయాలనే విన్నపంతో గౌరవవర్యులు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క మనవి, మీరు కానీ దీని మీద స్పందించగలిగితే, సకాలంలో అధికారులను పంపించి అక్కడ సకాలంలో మన చర్యలు చేపట్టగలిగితే, రైతులకు సహాయ సహకారాలు అందించి, కనీసము ఆ ఊరికి వెళ్ళే దారి కూడా సరిగా లేదండి. అక్కడ అంబులెన్స్ వస్తే అంబులెన్స్ రావడానికి భయపడుతుంది. అంత దయనీయమైన స్థితిలో అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఒకటి ఉంది. ఎరుగుడి గ్రామం నుంచి తాండాకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఎంతో భయాన్ని కలిగిస్తుంది, 2 వీలర్లో వెళ్ళాలన్నా కూడా. మరి ఇంకా అటువంటప్పుడు రైతు వారిని పోయి, మీరు ఎందుకు మాకు చెప్పలేదు, సమయానికి ఏ పంట వచ్చింది, ఏది లాభము, మాకు ఏ పంట నష్టం కింద ఏం రాయాలి, ఏం చేయగలగాలి, మాకు మీరు ఎట్లా హామీ ఇస్తారు, మాకేం తెలియజేస్తారు అని ఎవరిని అడగాలి? వాళ్ళు వెళ్ళి సచివాలయాలకు వెళ్తే నిర్లక్ష్యంగా, నిర్దయంగా, అహంకార భావంతో మాట్లాడి పంపించి వారిని బాధ పెడుతున్నారు.
రైతు లేకపోతే ఇవాళ మన భారతదేశం, మన దేశమే కాదండి, ఏ దేశానికైనా రైతే వెన్నెముక. రైతు లేనిది 4 వేళ్ళు నోట్లోకి ఎలా వెళ్తాయండి? వారిని అంత అమర్యాదగా, అంత నీచంగా వారిని దుష్మాటలు, అది తప్పుడు మాటలతో మాట్లాడుతుంటే